దేశం కాని దేశంలో నానా కష్టాలు పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ ఏజెంట్ చెప్పిన మాటలతో మంచి జీవితంపై కలలు కన్నారు. కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నారు. ఉన్న కొద్దిపాటి పొలం బంగారం అమ్మి అప్పులు చేసి ఏజెంట్ చెప్పినట్లు తల 2 లక్షల దాకా చేతిలో పెట్టారు. విమానం ఎక్కి విదేశాలకైతే వెళ్లారు. కానీ అక్కడ వారి కష్టాలు తీరక ఇంకా రెట్టింపయ్యాయి. భార్య బిడ్డలకు తిండి పెడదామన్న ఆశతో బయటి దేశం వెళ్లిన ఆ రైతులు అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు. ఏజెంట్ మాటలు నమ్మి 4 నెలలుగా ఇరాక్లో అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్కు చెందిన ఏజెంట్ నరేందర్ పని ఇప్పిస్తానని నమ్మించి 4 నెలల క్రితం నందిపేట, నవిపేట, సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన 15 మందిని విజిటింగ్ వీసాలపై ఇరాక్ పంపాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. కొన్నాళ్లు అక్కడ గుట్టుగా తలదాచుకున్న బాధితులకు తాత్కాలిక నివాస అనుమతి కల్పిస్తామంటూ మరో ఏజెంట్ 50,000 చొప్పున తీసుకొని మొహం చాటేశాడు. వీరంతా ప్రస్తుతం ఇర్బిల్ ప్రాంతంలో ఉంటూ తిండి లేక అలమటిస్తున్నారు. అటు విజిటింగ్ వీసా గడువు ముగియడంతో ఇరాక్ అధికారులు జరిమానాలు విధించారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు 8,000 చొప్పున కావాలని, అంత మొత్తం తమ వద్ద లేదని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. దుర్భర పరిస్థితుల్లో రోజులు గడుపుతున్నామని ఆదుకోండంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు వీడియోలో మొరపెట్టుకున్నారు. ఇళ్లకు ఫోన్ చేసి బాధను కళ్లకు కట్టడంతో వారి కుటుంబ సభ్యులు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మోసపోయిన తమ వారిని రప్పించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. మోసం చేసిన ఏజెంట్ను అరెస్టు చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన వారు ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన 15 మంది ఇరాక్లో చిక్కుకున్నారు. విజిట్ వీసాల మీద పంపించిన ఏజెంట్లు మోసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్ళిన బాధితులు అక్కడే చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్ళిన దాదాపుగా 15 మంది ఇరాక్లో చిక్కుకున్నారు. విజిట్ వీసాల మీద పంపించి వాళ్ళని మోసం చేశారు గల్ఫ్ ఏజెంట్లు. తమకు న్యాయం చేయాలంటూ ఆ బాధితులు నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం మనతో ఆ బాధితులు ఉన్నారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అంశాన్ని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎప్పుడు వెళ్ళారు గల్ఫ్కు? అసలు ఏం చెప్పి మిమ్మల్ని ఏజెంట్లు పంపించారు? అక్కడ మంచిగా పని ఉంటుంది అని పంపించిండు సార్ నరేందర్, నందిపేట నరేందర్ పంపించిండు. మేము కూడా మోసపోయినాం. ఇప్పుడేమంటుండు, మేము మోసపోయి మిమ్మల్ని అన్యాయం చెయ్య అంటున్నాడు. ఆయన ఇస్తాడేందో ఇయ్యాడేందో మా కొడుకు మాకు రావాలి సార్, అంతే. అంటే ఎన్ని పైసలు తీసుకున్నాం? ఎన్ని పైసలు తీసుకున్నా అక్కడ ఏం పని అని చెప్పింది? 1,50,000 సార్. మళ్ళీ 50,000 పంపించిన సార్. మీకేమని చెప్తున్నాం? అసలు మీకేం పని అని చెప్పిండు? అక్కడ ఎట్లా ఇబ్బందులు పడుతుందట? ఏం పని చెప్పిండు మాకు అంతగానము తెలియదు, కానీ పని ఉన్నది, పనికి ఎక్కుతారని చెప్పిండు, పంపించిండు సార్, అంతే. పంపించిండు కానీ మస్తు ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. ఎక్కడికించి మా మనుషులను మాకు రప్పియండి సార్, అంతే. 1,80,000 తీసుకున్నా, 1,30,000 కట్టినాము, 50,000 అక్కమ్మకని మళ్ళీ పంపించినాం సార్. అని ఆయన పని మీదకి ఎక్కిస్తలేడు, మా మనుషులను మాకు రప్పియండి అని కోరుతున్నాం, అంతే. దయచేసి ఏమని ఫోన్ చేస్తున్నారు? మాకు బాగా బాధలు ఉన్నాయి. అన్నం లేదు, తిండి లేదు, నీళ్లు లేవు. ఇక్కడ మాకు పరిస్థితి బాగా లేదు. మేము ఎట్లన్నా మీ దేశం వచ్చేస్తాం, మేము తినడానికి ఏమీ లేవు, మేము వచ్చేస్తాం, ఎట్లన్నా కలెక్టర్కి పోయి ఇట్లా మాట్లాడి పంపించండి, మేము వచ్చేస్తామని అంటున్నారు సార్ వాళ్ళు. సో మీరు చెప్పండి, మీ ఇంటి నుంచి ఎవరు పంపించారు? అక్కడ పోయినాక ఎట్లా ఇబ్బందులు పడుతున్నాడు? మా ఆయన సార్, మా ఆయన పోయిన నుంచి బాధలు ఉన్నాయి. పోయిన నుంచి పనికి పంపించలేరు. రూములు ఉంటాము, 4 నెలలు అవుతుంది రూములు ఉంటున్నాము. మాకు తినడానికి తిండి లేదు, ఏం లేదు. మీరు పోయి మాకు దయచేసి ఇంటికి రప్పిరని మాట్లాడుతున్నారు. అప్పులు చేసి పంపించారా? ఏం పని? అప్పులే చేసినాం సార్, 3 కాడికి వడ్డీగా ఇచ్చి పెళ్లి చేసినాం, పెళ్లి చేసినాం అని అప్పులు ఆయన పంపించినాం సార్. పోయిన నుంచి డబ్బులు లేవు, ఇచ్చేటోళ్ళు అడుగుతున్నారు సార్, ఏం చేసి కట్టాలి? గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధి కూడా ఉన్నారు. అంటే ఏజెంట్ల మోసాలు ఎట్లా జరుగుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో? వీళ్ళ పరిస్థితి అంటే విజిటింగ్ వీసాల మీద తీసుకెళ్ళి అక్కడ పోయిన తర్వాత కంపెనీ వీసా ఇస్తామని చెప్పి
మోసపూరిత మాటలు. ఈ దళారీ వ్యవస్థ రోజు రోజుకు పెరిగిపోతుంది. దళారీ వ్యవస్థ, ఈ దళారీ వ్యవస్థను అరికట్టాలా, వీరిని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా స్పందించలేదు. చిక్కుకున్న గల్ఫ్లు దాదాపు 15 మంది అక్కడ ఉపాధి కోసం వెళ్ళి చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇక్కడికి స్వదేశానికి రప్పియాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో బాల్కుమార్, HMTV, నిజామాబాద్. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు వసంతరెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే వసంతరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. దాదాపు 15 మందికి పైగే ఇరాక్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఫిర్యాదులు కానివ్వండి, వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా అండి ఇప్పటి వరకు? రాత్రి రెస్పాన్స్ వచ్చిందండి. నా పేరు బసంత్ రెడ్డి అండి. ఓకే, రాత్రి రెస్పాన్స్ వచ్చింది. ఎంపీ గారు కూడా స్పందించారు. వారిని తెచ్చే విధంగా ప్రక్రియ వేగవంతం చేసిర్రు. విదేశాంగ శాఖ సుష్మా స్వరాజ్ గారు కూడా అక్కడ ఇరాక్లో ఉన్న రాయబారి కూడా రాత్రి మీద మాట్లాడాను. వీలైనంత త్వరలో తెచ్చే ప్రక్రియ మొదలుపెట్టినారు. ఈ ఏజెంట్ల డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయండి? అంటే వాళ్ళని పట్టుకునే ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టారా మరి ఇప్పుడు? పట్టుకుని అయితే ఏజెంట్ డబ్బులు ఇస్తారు, డబ్బులు రికవర్ చేస్తాను అంటే బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలిసింది. ఇప్పటికైతే పట్టుకోలేదు. వాడు ఉన్నాడు, ఇక్కడనే ఉన్నారు. కానీ బాధిత కుటుంబ సభ్యులకు మేము ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పి, నష్టపరిహారం ఇస్తామని చెప్పి వారితో మాట్లాడి తెలిసింది నాకు విషయం, సమాచారం. రైట్, థ్యాంక్ యూ వసంత్ రెడ్డి గారు. बोला था आका में चाहिए आईडी प्रूफ के लिए, फिर भी 50,000 बोला था, फिर भी हम लोग मंगाया, फिर भी दिया. 1 महीना से 2 महीने से बैठा हुआ, कल जाएगा परसों जाएगा ऐसा बोल रहा था. एजेंट में फ़ोन करो कि क्या हुआ, पूरा दिन पूछेगा तो वो भाग गया. फ़ोन करो तो भी उठाता नहीं. हम लोग का खाना खाने का भी मुश्किल है, पकाने का सिलेंडर भी मुश्किल है. हम लोग का कोई रूम नहीं है, कुछ ठिकाना नहीं है मैडम. हम लोग बहुत दुखी. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న 2020 న్యూస్. నమస్తే.